ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, మరి ప్రకృతికి మనమేమిస్తున్నామని ప్రశ్నించుకున్న ఓ యువకుడు ఏకంగా పర్యావరణ ఉద్యమాన్నే ప్రారంభించాడు. మనల్ని రక్షించే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనదే అంటూ వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాడు. పాదయాత్రలు చేస్తూ అవగాహన కల్పిస్తూ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. స్వచ్ఛతే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. మానవాళి మనుగడకు ముప్పు కలగకుండా పర్యావరణ పరిరక్షణలో నేను సైతం అంటున్నాడు వరంగల్ కాజీపేటకు చెందిన కొలిపాక ప్రకాష్. చెట్లను నరుకుతూ కనిపిస్తే అడ్డుకుంటాడు. మురికి కుంటలు, చెరువుల్లో ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయి కనిపిస్తే చాలు వెంటనే అందులోకి దిగిపోతాడు. కవర్లన్నీ ఏరి కుప్పగా చేసి మున్సిపల్ సిబ్బంది ద్వారా అక్కడి నుంచి తరలిస్తాడు. గణపతి నవరాత్రులొస్తే హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు వివిధ రకాల వేషధారణతో పాదయాత్ర చేసి మట్టి వినాయకులనే పూజిద్దాం, ఇళ్లలో నిమజ్జన చేద్దాం, చెరువులను రక్షిద్దాం అంటూ అవగాహన కల్పిస్తూ ఉంటాడు. మొత్తంగా చెట్లను కాపాడాలి, ప్లాస్టిక్ ను నిషేధించాలి, చెరువులను కాలుష్యం నుంచి కాపాడాలంటూ అవగాహన కల్పిస్తున్నాడు. పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే కార్యక్రమాల్లో ప్రకాష్ చురుగ్గా పాల్గొనేవాడు. 2018లో పాదయాత్రగా ఖైరతాబాద్ వెళ్లి పర్యావరణ హితంగా గణేష్ విగ్రహాన్ని రూపొందించాలంటూ ఉత్సవ కమిటీ నిర్వాహకులను కలిసి వినతి పత్రం ఇచ్చాడు. మేధిని అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. వికారాబాద్ జాతీయ రహదారి వద్ద 1000 చెట్లను నరికివేయబోతున్నారని తెలిసి వికారాబాద్ వరకు పాదయాత్ర చేసి జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించి చెట్ల నరికివేతపై స్టే తెచ్చాడు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారం జాతరకు వెళ్లి ప్లాస్టిక్ వాడొద్దు, చెట్లను నరకొద్దంటూ అవగాహన కల్పిస్తూ ఉంటాడు. నేను ముఖ్యంగా గుట్టలపై విత్తనాలు చల్లడం, ప్లాస్టిక్ను నిర్మూలించే విధంగా నేను నా వంతు ప్రయత్నం చేయడం, ఇంకా చెట్లు ఎక్కడ మా వరంగల్లో ఏ ఒక్క చెట్టు కొట్టేసినా నేను అక్కడ ప్రత్యక్షమై అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. వరంగల్లో ఉన్నటువంటి చెరువులను ప్లాస్టిక్ ఫ్రీ చెరువులుగా చేయడం కోసం నా వంతుగా చెరువులన్నీ ప్లాస్టిక్ చెరువులలో ఉన్నటువంటి ప్లాస్టిక్ను ఏరివేయడం జరిగింది. మేడారంకు ఒక 8 సంవత్సరాల నుండి అంటే 4 జాతరలు పాదయాత్ర చేయడం జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వినూత్న రూపకంగా వెళ్ళడం జరుగుతుంది. మేడారంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ అనేది నిషేధం అయ్యేంత వరకు నేను నా పాదయాత్రను నిర్విరామంగా చేస్తా అని తెలుపుతున్నాను. ప్రస్తుతం ప్రకృతి విధ్వంసం ఎక్కువ అవుతోందని, ఈ విధ్వంసాన్ని అడ్డుకోవాలని ప్రకాష్ చెబుతున్నాడు. పట్టణీకరణ పెరిగే కొద్దీ కాలుష్యం పెరుగుతోందని, ఇదే కొనసాగితే రాబోయే తరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నాడు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడం కోసం యువత నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెబుతున్నాడు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచిస్తున్నాడు. ఏమంటే మొదటగా వరంగల్ నగరాన్ని స్వచ్ఛ వరంగల్, క్లీన్ వరంగల్, గ్రీన్ వరంగల్గా తీర్చిదిద్దాలనేదే నా లక్ష్యం. దాని తర్వాత ఒక్కొక్క స్టెప్పుగా ఇట్లా తెలంగాణ, దేశం మొత్తం కూడా నా వంతు ప్రయత్నంగా వరంగల్లో అయితే మాత్రం నేను తప్పకుండా క్లీన్ వరంగల్, గ్రీన్ వరంగల్ను చేసేయడానికి కంకణం కట్టుకొని మరింత ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తానని తెలుపుకుంటున్నాను. అన్నా హజారే సహా పలువురు పర్యావరణ ఉద్యమకారులతో ప్రకాష్ అనేక పర్యావరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇతని సేవలను గుర్తించి పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు ఇచ్చాయి. ప్రకాష్ కు అతని మిత్ర బృందం కూడా సహకారం అందిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం వరంగల్లో మేధిని ఎన్జిఓ ప్రకాష్ గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. అతనికి తోడుగా మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అతనితో పాటుగా కొనసాగుతున్నాము. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ, ప్రజలు, ప్రభుత్వము భాగస్వాములై చేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రకాష్ చేస్తున్న దానికి స్ఫూర్తిగా తీసుకొని ఇందులో ఏంటంటే మన పాల్గొని అట్లా ప్రకృతికి ఏమైనా సేవ చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఇలాంటి ప్లాస్టిక్ రహితం చేయాలి, చెరువుల్ని కలుషితం కాకుండా కాపాడాలి, మట్టి వినాయక విగ్రహాలు వాడాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొంటాం మేము. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే క్లీన్ వరంగల్ ఉండాలి, క్లీన్ గ్రీన్ సిటీ, ఇట్లా స్వచ్ఛ భారత్కి ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని పాల్గొనడం జరుగుతుంది. పచ్చ వరంగల్, స్వచ్ఛ వరంగల్లే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రకాష్ పలువురు అభినందనలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.